ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి దైవ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడువాడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఈ ప్రాతకాల సమయంలో మన వాక్యాంశము కోపపడకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా లోకములో జీవించే ప్రతి ఒక్కరికి కూడా సహజ సిద్ధమైన సొంత హక్కు కోపపడుట.
కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు కోపపడవద్దు, మీరు విమర్శకు లోనవుతారు. కాబట్టి ప్రభువు ఈ ప్రాతకాల ఆరాధనలో ఆయన మనకిచ్చే సందేశం ఏమిటి అని ఆలోచన చేస్తే, కోపపడవద్దు. కోపము వలన అనేక రకాల నష్టాలు మనం పొందుకుంటూ ఉంటాం. అనేక రకాలైన కష్టాలలో మనం పడుతూ ఉంటాం. మానవునికి 2 రకాలు అలవాట్లు ఉన్నాయి. వ్యక్తి మీద అన్నెసరీ కోపపడటం మొదటి లక్షణం. ఆ కోపం తగ్గిన తర్వాత సారీ అని ఇంగ్లీష్ మాట చెప్పటం ఒక అలవాటు. మనం వ్యక్తిని దూషించినా కోపపడినా ఒకవేళ మనం సారీ చెప్పి మనం మర్చిపోవచ్చేమో, కానీ ఎవరి మీద కోపపడ్డావో, ఎవరిని బాధించావో ఆ వ్యక్తి యొక్క మనస్సు మనల్ని క్షమించదు. అది జ్ఞాపకం చేసుకోవాలి. సారీ అనేది చాలా క్యాజువల్గా చెబుతాం. మనం చేసినటువంటి పనుల వలన ఇతరుల యొక్క మనస్సు కృంగిపోతూ ఉంటుంది, గాయపడుతూ ఉంటుంది. సారీ అనేది దానికి విరుగుడు కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, కోపపడకుడి. మీరు ఇతరుల మీద, మీ సహోదరుల మీద కోపపడితే మీరు విమర్శకు లోనవుతారు అని ఈవేళ దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తున్నది. కోపము యొక్క ఈ ప్రదర్శనలో మానవుడు ఎటువంటి చిక్కులలో పడతాడు, ఎటువంటి సమస్యల్లో పడతాడు, ఎటువంటి పాపములో పడతాడు అని చెప్పటానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ పాత నిబంధన గ్రంథములో ఆది కాండములో 4వ అధ్యాయములో మొదటి నుండి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కయీను, హేబేలు అనే అన్నదమ్ములు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైనటువంటి వారులారా, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు 2 బిడ్డలు కలుగుతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. హవ్వమ్మ అంటుంది, నేను దేవుని దయ వలన ఒక మనుష్యుని సంపాదించుకుంటేనే. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనాను. అనగా కయీను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. కయీను సేద్యము చేసేవాడు, హేబేలు గొర్రెల కాపరి. వారి జీవితాలను మనం చూస్తూ ఉన్నప్పుడు కొంతకాలము అయిన తర్వాత కయీను పొలములో కొంత యెహోవా దేవునికి అర్పణగా తెచ్చాడు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు హేబేలు కూడా తన మందలో తొలిచూలి పుట్టినటువంటి వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. అయితే వీరిరువురి అర్పణలలో ఎవరి అర్పణ దేవుడు అంగీకరించాడు అంటే హేబేలు అర్పణ అర్పించాడు అని, ఆ హేబేలు అర్పించినటువంటి అర్పణ ఆయన లక్ష్య పెట్టాడు. రెండవది కయీను అర్పించినటువంటి ఆ అర్పణ లక్ష్య పెట్టలేదు. దేవుడు హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు, కయీను అర్పణ లక్ష్య పెట్టలేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, కయీను ఒకవేళ పెద్దవాడే కావచ్చేమో, హేబేలు చిన్నవాడు కావచ్చునేమో. మన జీవితాల్లో మనం కొన్ని విషయాల్లో
భక్తి ఉండకపోయినా సరే అందరూ ఇస్తున్నారు మనం ఎందుకు ఇవ్వకూడదు అని ఇస్తాం. మనం చేసేది ప్రతిదీ ధర్మకార్యం అని మనం ఎంచుకుంటాం. దేవుడు కదా మనమే ఎంచుకుంటాం. ఒక్కొక్కసారి అపాత్ర దానం చేస్తాం. ఎవరికి చేయకూడదో వారికి చేస్తాం. దానివలన నిష్ప్రయోజనం. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టాలి తప్ప అజీర్తి చేసిన వాడికి అన్నం ఎందుకు? వాడికి పలావ్ పెట్టినా కూడా ఎగుటుగానే ఉంటుంది. దేవుడు మనుషుల యొక్క హృదయాలు చూస్తాడు. అందుకని ఈ మొదటి భాగంలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు హేబేలు మీద కయీను కోపగించి హేబేలును చంపివేస్తాడు. ఈ వాక్యానికి ముగింపుగా ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము చదివి మనం ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. ఎందుకు చంపేస్తాడు అంటే, నా అర్పణ దేవుడు అంగీకరించలేదు, నా తమ్ముని అర్పణ అర్పించాడు అనే ద్వేషముతో కోపపడి, అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, కోపపడుడి కానీ పాపము చేయొద్దు. కోపము దేనికి మార్గం అంటే పాపం చేయటానికి. పాపము వలన వచ్చే జీతము మరణము. అతడు కోపపడ్డాడు, అది అతడికి పాపముగా ఎంచబడింది. దాని వలన దుష్ప్రయోజనం అతడు పొందాడు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కక్షలు కార్పణ్యాలు కలిగి ఉంటాం, ద్వేషాలు మనం కలిగి ఉంటాం. మరి ఇతరుల మీద మనం అంత ద్వేషము కక్ష కార్పణ్యం కలిగి ఉంటే, నీ మీద నువ్వు చేసిన పనుల మీద మరి ఇతరులు ఎంత కక్ష కట్టి ఉంటారో ఒకసారి ఎప్పుడైనా మానసికంగా ఆలోచించావా? ఇతరులు ఏదన్నా చేస్తే నీకంత బాధ కలిగింది, మరి నువ్వు చేసిన దానికి ఇతరులు ఎంత బాధపడతారో మానవత్వంతో ఆలోచించావా? ప్రభు యొక్క వాక్యం అంటుంది, కోపపడొద్దు. నువ్వు అలా కోపపడితే నువ్వు విమర్శకు లోని అవుతావు. మన జీవితాల్లో కోపము పాపము అని తలంచి కోపపడకుండా మనము దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ దినము కోపపడవద్దు అని నీ సందేశాన్ని ఇవ్వటానికి కృప చూపించావు. మానవ జీవితంలో సులువుగా కలిగేది వచ్చేది కోపమే. అయితే కోపం వలన పాపం కలుగుతుంది. ఒక్కొక్కసారి కోపం వలన మరణం కలుగుతుంది. ఇది గుర్తెరిగి నీ వాక్యాన్ని బట్టి మేము కోపపడకుండా మమ్మల్ని మేము సరి చేసుకుంటాను కృపొచ్చే. చల్లటి చక్కటి వాతావరణం కొరకు నాయనా, ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తాం. గల్ఫ్లో నాయనా జరుగుతున్న భయంకరమైన యుద్ధ బీభత్సాలు దూరపరచండి నాయన. చిన్న బిడ్డల కొరకు, యవ్వనుల కొరకు, గర్భిణీ స్త్రీలు సుఖప్రసవము కొరకు, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆరాధిస్తున్న ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మకన్యని సహవాసం, ప్రాతకాల ఆరాధనలో పాలిభాగస్తులుగా ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాలకు, వారి బిడ్డలకు తోడుగుడు సంరక్షించి కాపాడును గాక.